హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది కొద్దిగా వార్ గురించి మాట్లాడుకుందాం. ఏం జరుగుతుందో ఏంటో. దాని తర్వాత మన గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. మన గురించి మాట్లాడుకోకపోతే అవ్వదు. వార్ గురించి ఏంటంటే, ఇప్పుడు పెట్రోల్ రేటు 102 రూపీస్ ఉందన్నమాట. ఇలాగే వార్ జరిగితే 302 రూపీస్ అయిపోద్ది పెట్రోల్. ఊహించుకోండి అప్పుడు ఎలాగుంటుందో. మన స్కూటీ ఉంది కదా, ఈ స్కూటీ అమ్మేసి సైకిల్ కొనుక్కోవాలి. అప్పుడు మనం మీ బుల్లెట్ అమ్మేసి మీరు ఏమంచో సైకిల్ తొక్కలేరు. బుల్లెట్ తొక్కిన వాళ్ళు సైకిల్ తొక్కలేరు. బుల్లెట్ అమ్మేసి ఏం కొనుక్కుంటారు? నడుచుకుని వెళ్ళండి, అది మంచిది. ఎందుకంటే బుల్లెట్ నుంచి సైకిల్కి వచ్చితే ఇంకెందుకు. నేను ఇంక నయం స్కూటీ నుంచి సైకిల్కి వెళ్తాను అంటున్నాను. మీరైతే బుల్లెట్ నుంచి ఏకంగా సైకిల్కి వెళ్ళిపోతే అది ఒక అవమానమే. అందుకే నడుచుకొని వెళ్ళండి, అదనమాట. ఇలాగే వార్ జరిగితే ఇంకా అంతే. మనం స్కూటీలు బండ్లు అన్నీ అమ్ముకొని నడుచుకొని లేదా సైకిల్ కొనుక్కొని వెళ్ళిపోవాలన్నమాట. అది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే, లాక్డౌన్ అంటున్నారనమాట. లాక్డౌన్ అంటే ఇది ఏంటి? వార్ జరుగుతుంది, అక్కడ వార్ జరిగితే ఇక్కడ లాక్డౌన్ ఏంటి? అసలు లాక్డౌన్ అనేది ఎందుకు అని నాకు డౌట్ వచ్చిందనమాట. లాక్డౌన్ ఎక్కడ చూసినా, నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన లాక్డౌన్ అంటున్నారనమాట. అసలు లాక్డౌన్ ఎందుకు అవుద్ది? ఇది వార్ జరుగుతుంది కదా, లాక్డౌన్ ఎందుకు? అంటే లాక్డౌన్ అయితే పోలీసులు మనకెందుకు కొడతారు? మనకి ఫస్ట్ లాక్డౌన్ అంటే ఏంటి మనకు గుర్తొస్తుంది? మనం బయట తిరిగాం అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారు పోలీసులు, కొట్టేస్తారు. అదే మనకి లాక్డౌన్ అనేది తెలుసు. నేను ఆ తర్వాత రీసెర్చ్ చేశాను అనమాట. రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, అది ఎనర్జీ లాక్డౌన్ అనమాట. ఇప్పుడు ఆయిల్, ఎల్పిజి అన్ని రేట్లు పెరిగిపోయాయి అనుకోండి, అసలు అది ట్రాన్స్పోర్టే అవ్వవు. వారు పెరిగిపోతే అసలు ట్రాన్స్పోర్టే అవ్వవు. ట్రాన్స్పోర్ట్ అవ్వకపోతే ఎనర్జీ ఎక్కడ ఎనర్జీ అక్కడ ఆగిపోద్ది అనమాట. ఇంకా జనాలు అందరూ ఇంట్లోనే పరిమితం అయిపోతారు అనమాట. అది లాక్డౌన్ అనమాట. ఇంకా ఎవరు పని చేస్తారు? అన్ని రేట్లు పెరిగిపోతే ఎవరు అమ్ముతారు, ఎవరు పని చేస్తారు? ఆ రేటుకి ఆ కస్టమర్ ఉండాలి. ఆ కస్టమర్ ఆ రేటుకి వద్దంటాడు, మనకు పని దొరకదు. ఎవరికి పని దొరకదు. అక్కడ పనులు అక్కడ ఆగిపోతే ఎవరికి పని దొరకదు, ఇంట్లోనే అలా ఉండిపోతారు అనమాట. ఇది లాక్డౌన్ అనమాట. నేను వేరే లాక్డౌన్ అనుకున్నాను అనమాట. అంటే మేము బయట తిరగకూడదా, తిరిగితే పోలీసులు కొట్టేస్తారా మాకు అన్నట్టు లాక్డౌన్ అన్నట్టు నేను ఊహించుకున్నాను అనమాట. అలాంటి లాక్డౌన్ కాదు, మామూలు లాక్డౌన్ అనమాట. ఎక్కడ ఎనర్జీ అక్కడ ఆగిపోతే మనుషులందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతారు, పని దొరకదు. అందరూ పని లేని వాళ్ళు అయిపోతారు అనమాట. అది మ్యాటర్. చలో, ఇంకా ఫైనల్గా చెప్పాలంటే, ఈ వార్ మొత్తం ఎవరి వల్ల అవుతుంది? ట్రంప్ వల్ల. ట్రంప్ వల్ల అవుతుందన్నమాట ఈ వార్ మొత్తం. అయితే ఈ వారు అంటే ట్రంప్ ఏం చెప్తున్నాడు తెలుసా? ఒక గంట తర్వాత ఏం చెప్తాడు తెలుసా? మేము అందరం పీస్ కావాలనుకుంటున్నాం, మాకు పీస్ కావాలి అంటాడనమాట. ఇరాన్ వాళ్ళతో మాట్లాడాను, యుద్ధం ఆగిపోద్ది తొందరలోనే అంటాడనమాట. నెక్స్ట్ సెకండ్ ఇరాన్ నుంచో ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తారనమాట. అలాంటి ట్రంప్ అనమాట. ఇలాంటి ట్రంపుల మాట వినకూడదు. ఇంకేమంటాడు తెలుసా? వార్ ఆగిపోయిన తర్వాత నాకు గ్లోబల్ పీస్ అవార్డు ఇచ్చేయండి, నేనే వార్ ఆపాను, నేనే పీస్ అంటే గ్లోబల్ని పీస్ చేశాను నేనే అంటాడనమాట. అలాంటి ట్రంప్ అనమాట. అవార్డు ఇచ్చేయండి, ఆస్కరు, గ్లోబలు, నోబెలు అన్నీ ఇచ్చేయండి, ఏం పర్లే. ఇది మొత్తం ట్రంప్ ఈగో వల్ల అయింది ఈ వార్ మొత్తం. నాకు తెలిసి ఈ ట్రంప్ ఈగో వల్లే ఈ వార్ మొత్తం అయిందని నాకైతే అనిపిస్తుంది అనమాట. మీరేట అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. చలో, ఇది అనమాట మ్యాటర్. వార్ ఇక్కడ తాపేద్దాం. ఎందుకంటే మనకి తెలిసింది కొంత, తెలియంది కొంత. మనకెందుకు చెప్పండి? నాకు తెలిసింది ఇంతే. లాక్డౌన్ ఏంటి, దాని తర్వాత ఏంటిది, పెట్రోల్ రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి, ఇంతే నాకు తెలుసు. నాకు ఎక్కువ తెలియదు. ఎక్కువ రీసెర్చ్ కూడా నేను చేయలేదన్నమాట. రీసెర్చ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ త్రూ కూడా నేను కొద్దిగా రీసెర్చ్ చేసుకొని అర్థం చేసుకొని చెప్పాను అనమాట. అది మనం చెప్పినా మీకు అంటే బౌన్స్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు కూడా బౌన్స్ అవుతూ ఉంటుంది. నేను ఏడు చెప్తాను నాకే అర్థం కాదు. అది మ్యాటర్. చలో, ఎక్కువ వారి గురించి మాట్లాడుకోకూడదు, మన గురించి మాట్లాడుకుందాం అనమాట. చలో, మన గురించి మాట్లాడుకుందాం. మన గురించి ఏంటంటే, నిన్న బైక్ తొక్కాను అనమాట. ఇన్ని రోజులు మనం స్కూటీ తొక్కాం, 1 సంవత్సరం అయింది మనం స్కూటీ తొక్కుతూనే ఉన్నాం అనమాట. బైక్ అసలు తొక్కలే. అంటే నాకు సడన్గా ఒకళ్ళేమో చెప్పారు, బైక్ తొక్కురా, అక్కడికి వెళ్ళిరా అని చెప్పారు అనమాట. అంటే నాకు బైకు అంటే సంవత్సరం అయిపోయింది తొక్కడం, అంటే గుర్తుందా మర్చిపోయినా అని అనుకున్నాను అనమాట. ఆ డౌట్లో వెళ్ళాను అనమాట బైక్ మీద. బాగానే గుర్తుంది నాకు బైకు. గేర్లు వేయడం, గేర్లు తగ్గించడం,
బాగానే గుర్తుంది, మొత్తం బాగానే గుర్తుంది. అయితే బైక్ మీద వెళ్ళాను అనమాట. ఇప్పుడు రోడ్లు ఎలాగుంటుంది హైవే మెయిన్ రోడ్లో, ఒకటి రైట్ సైడ్ వెళ్ళడానికి జనాలకు ఉంటుంది, ఒకరికి లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి జనాలకు ఉంటుంది అనమాట. అలాగుందా. అయితే నేను వెళ్తున్నాను అనమాట, కరెక్ట్ రూట్లోనే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే అక్కడ ఏం జరిగిందంటే ఇంకోళ్ళు ఏమో రాంగ్ రూట్ నుంచి అలాగ వస్తున్నారనమాట. నా దుక్కు బండి మీద ఇలాగ వస్తున్నాడు అనమాట. సరే వస్తున్నాడు, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ నుంచి నా రూట్లో నేను వెళ్ళాను. ఆ రాంగ్ రూట్ నుంచి నా బండి సైడ్ వచ్చేస్తున్నాడు అనమాట. వచ్చేస్తుంటే నేనేమో నా రూట్ నుంచి నేను వెళ్ళాను, ఆడొంచి నా రూట్కే వచ్చేస్తున్నాడు అనమాట. అయితే నేను సైడ్ నుంచి వెళ్ళా, ఆడొంచి నన్ను ఇలా చూస్తున్నాడు అనమాట. ఇలా అంటే కళ్ళు పెద్దవి చేసి ఇలా చూస్తున్నాడు అనమాట. ఆడ వచ్చేదే రాంగ్ రూటు, నేను వెళ్తుంది రైట్ రూటు. నన్ను కళ్ళు ఎర్ర చేసి ఇలా చూస్తున్నాడు అనమాట. నేను ఇలా చూశాను అనమాట. ఏంటైంది అన్నాను అనమాట. ఏటి లేదని వెళ్ళిపోయాడు అనమాట. ఏటి చెప్తాం చూడండి, మా ఊరు జనాలకి అసలు డ్రైవింగ్ రాదు, నడడం కూడా రాదనమాట. నడడం కూడా మనం స్కూటీ తిన్నంగా వెళ్తాం చూడండి, వాళ్ళు లెఫ్ట్ సైడ్ అయినా వెళ్ళాలి, రైట్ సైడ్ అయినా వెళ్ళాలి, కాదు అది తిన్నంగా వస్తారనమాట. అంటే నన్ను గుద్దించి అంటారనమాట. నేనైతే గుద్దించేస్తున్నాను, ఈసారి గుద్దించాలి వాళ్ళకి, అది మ్యాటర్. చలో, అది నిన్న జరిగిన స్టోరీ అనమాట. కంటిన్యూ అవ్వండి. అలా అక్కడ మీకు స్కూటీ ఒకటి కనబడుతుందా? స్కూటీ ఒకటి అక్కడ కనబడుతుంటుంది. ఆ స్కూటీ ఏంటంటే ఒక చిన్న కుర్రోడు అనమాట, కర్రపోలలాగా ఉన్నాడు ఆ కుర్రోడు. ఆ స్కూటీ తొక్కుతున్నాడు అనమాట. ఆ స్కూటీ కింద పడిపోయింది అనుకోండి, ఆ కుర్రోడు ఎత్తలేడు ఆ స్కూటీని, అలాగున్నాడు అనమాట. ఒక 10-12 సంవత్సరాలు ఉంటుంది ఆడికి, ఎక్కువైతే. కర్రపోలలాగా ఉన్నాడు. ఎలా తొక్కుతున్నాడంటే ఈ గ్రౌండ్ చుట్టూ అంటే రేజిస్తున్నాడు ఆపుతున్నాడు, అలా తొక్కుతున్నాడు అనమాట. స్కూటీ పడిపోతే లేపలేడు, నేనే వెళ్ళి లేపాలన్నమాట చూస్తే. అలాంటి పరిస్థితి. ఎందుకో స్టంట్ చేస్తారు, ఎందుకో తెలియదు. చాలు, చిన్న పిల్లలు సరదా. మాకు ఆ టైం అప్పుడు ఒక సైకిలే మాకు రాదు, వాళ్ళు స్కూటీ తొక్కుతున్నారనమాట. మంచిది. చలో, ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.